మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. డిసెంబర్ మాసంలో 9వ తారీఖు ఉదయకాలపు ఈ క్రిస్మస్ ఆరాధన కూడినంత వరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. మంచిది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం ధ్యానం చేద్దాం. చదువమ్మా. మత్తయి సువార్త 21:21 వచనం. ఆమె యొక్క కుమారుని కరును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిను. చాలు. ఆమె అనగా ఎవరు? కన్య అయినటువంటి మరియా. ఆమె ఒక కుమారుని కనును. ఆ కుమారుడంట తన ప్రజలను తానే రక్షించుకొనెను. అంతేనా? తన ప్రజలను తానే రక్షించుకున్నాడంట. ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. తన ప్రజలంటే ఎవరండి? ఎవరు తన ప్రజలు? తన స్వజనులా? తన రిలేషన్ రక్త సంబంధికులా? లేక ఎవరు తన ప్రజలంటే? చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవులు కూడా ఆయన ప్రజలే. ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలే. ఆయన దేవాతి దేవుడిగా ఉన్నప్పుడు పిల్లారా, ఈ సృష్టిని, శూన్యమును, భూమి ఆకాశములను, సముద్రములను, జలరాశులను, జీవులను అన్నిటినీ సృష్టించి, పక్షులను అన్నిటినీ సృష్టించినప్పుడు ఈ భూమిని చూస్తే నిరాకారంగా ఉన్నదంట. ఈ నీళ్లతో నిండిపోయినటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని భూమిని కలుగును గాక అన్నాడు. ఆరిన నేల కలుగును గాక అన్నప్పుడు భూమి అయిపోయింది పిల్లారా. ఈ నీటిలో ఒక ఆరిన నేల ఈ భూమి. ఈ శూన్యం మొత్తం నీటితో ఆవరించి ఉన్నప్పుడు ఈ శూన్యంలో ఈ భూమిని నేలనుగా తయారు చేసినటువంటి దేవుడు, నేలను తయారు చేసినటువంటి దేవుడు ఊరుకొని ఉండగా అన్నిటికీ అన్ని కూడా పక్షులు, జీవులు, జలరాశులు, చెట్లు, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఒక ప్రణాళిక కలిగి ఒక మానవుని ఏర్పాటు చేద్దామని మన పోలిక చొప్పున, మన స్వభావంతో, మన పోలిక చొప్పున, మన స్వరూపంతో ఒక నరుని చేద్దాం రండి అని చెప్పుకొని ఆయన నేల మీద మట్టి తీసుకొని మానవుడిగా తయారు చేసి జీవాత్మను ఊదినప్పుడు జీవమాయను తనకు సాటి సహాయం ఎక్కడ దొరకలేనందువలన తనకు కూడా తన ప్రకటెముకలు ఎముక తీసుకొని మాంసం తీసుకొని నరుల్లో నుంచి నారిని తీశాడు. అది అవమ్మ. వారిరువురిని కూడా ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అన్నప్పుడు వారు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపినప్పుడు వారితో వస్తున్నటువంటి జనాంగం మొత్తము కూడా ఎవరు ప్రజలంట? తాను ప్రజలు. ఎందుకంటే తన పోలిక చొప్పున, తన స్వరూపం మందు తను తయారు చేసినటువంటి మనిషి యొక్క సంతానము. ఎవరు సంతానం? ఇప్పుడు ఎవరు స్వజనులు? నా స్వజనులు. ఏమో చెప్పు, నా స్వజనులు అంటే ఈ ప్రజలందరూ కూడా ఆయన యొక్క స్వజనులు, ఆయన యొక్క బిడ్డలు. గమనించండి, ఆయన తన యొక్క ఏర్పాటు చేత ఏర్పరిచినటువంటి వారు. ఇప్పుడు కూడా వాక్యం తెలియపరుస్తుంది, పిలువబడినటువంటి వారు అనేక మంది, ఏర్పరచుకున్న వారు కొద్దిగా మంది. ఏర్పాటు
ఏర్పాటు చాలా ఇంపార్టెంట్ పిల్లరా. నువ్వు ఏర్పరచుకున్నావా? ఈ భూమి మీద నీకు సమస్తం తెలుసు, దేవుడు తెలుసు, దెయ్యం తెలుసు. నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావా, దెయ్యం మార్గంలో నడుస్తున్నావా? ఆలోచన చేయి. ఏ మార్గంలో నడుస్తున్నావు నువ్వు? దెయ్యం మార్గంలో నడుస్తున్నటువంటి నువ్వు, నీకు సమాధానం ఉండదు, అశాంతితో ఉంటావు, గలిబిలిగా ఉంటావు, బాధలతో ఉంటావు, శ్రమలతో ఉంటావు, కష్టాలతో ఉంటావు, ఇబ్బందులతో ఉంటావు, రకరకాల